ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే వాస్తు ఎనర్జీ స్పెషలిస్ట్ జయప్రదమ్మ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంది కుబేరుడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఆఫీసులో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏ స్థలంలో పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, అది ఏ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి? కుబేరుడు ఫోటో అనేది మనం పెట్టుకోవచ్చు అన్న, కాకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ మామూలు ఉత్తర దిక్కును పెట్టుకోవాలి. ఆయన్ని ఈశ్వరుడు చూస్తున్న ఈశాన్య మూలలో మనకి ఈశ్వరుడు ఫోటో ఉండాలి. అలా ఉంటేనే ఈ కుబేరుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. జనరల్గా ఏంటంటే కుబేరుడు ఫోటో పెట్టేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. దాన్ని పెట్టే విధానం ఏంటంటే కుబేరుని ఎప్పుడు ఈశ్వరుని చూస్తూ ఉండాలి, ఈశ్వరుడు కుబేరుని చూస్తూ ఉండాలి. అప్పుడే మనకి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రెండింటికి ఒక శక్తి చైతన్యం అనేది ఉంటుంది అన్నమాట. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడి ఫోటో లేదా దేవుని మందిరం ఎదురుగా పెట్టాలంటున్నారు? లేదు, ఈశ్వరుడు ఫోటో. ఇప్పుడు ఉత్తరానికి మనం కుబేరుడు ఫోటో పెట్టుకున్నాం. ఉత్తరానికి ఆపోజిట్లో ఏముంది? దక్షిణం ఉంటుంది. దక్షిణానికి కరెక్ట్గా ఈశ్వరుని ఫోటో పెట్టుకోవాలి, కనిపించేటట్టుగా. అంటే ఏ కార్నర్లో పెట్టినా ఆయన ఇక్కడి నుంచి ఆయన చూసేటట్టుగా ఉండాలన్నమాట. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కానీ మామూలుగా చాలామంది కుబేరుడు ఫోటో పెట్టుకోవడం, దానికి పూజలు చేయడం ఇవన్నీ అనుకుంటే మనకి ఐశ్వర్యం అనేది ఈశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈశ్వరుడు ఒక అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్త పరిచేది కుబేరుడు. అదే ఆయన ఇస్తాడని కాదు, ఆయన జాగ్రత్త పరుస్తాడు. మనకున్న ఐశ్వర్యాన్ని జాగ్రత్త పరుస్తాడు ఆయన. అందుకని ఈశ్వరుడు ఒక అనుగ్రహం ఉండాలని చెప్పి ఈశ్వరుని ప్రార్థన చేయడం అంటే ఏంటంటే సాత్వికమైన గుణం ఉండడం. ఇప్పుడు షాప్లో ఫోటో పెట్టుకున్నాం, అప్పుడు అక్కడున్న ఎనర్జీస్ ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద అరవకుండా సాత్వికంగా ఉండాలి. పని చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా చెప్పి పని చేయించాలి. అప్పుడే మనకి ధనం వస్తుంది. చాలా వరకు ఏంటంటే అందరూ దేవుళ్ళు పూజిస్తారు, దేవుడి ఫోటోలు పెడతారు, ఆఫీస్ అంతా అలంకరణ చేస్తారు, అలాగే ఇల్లు అంతా అలంకరణ చేస్తారు. కానీ ఇంట్లో పని చేసే వాళ్ళని, పని వాళ్ళని, బయట వాళ్ళని కసురుతూ మాట్లాడతారు, అంటే అరుస్తూ మాట్లాడుతుంటారు. ఇలా ఎప్పుడైతే అరుపు అనేది మన నోట్లో నుంచి గట్టిగా అరుస్తామో ఆ శబ్దధ్వనికి అక్కడ లక్ష్మీనిధి నిలబడదు. సాత్వికమైన గుణంతో ఉంటేనే ఆ అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది. ఆవిడ ఇచ్చిన ఐశ్వర్యము, ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఆ కాపలాగా ఉండేది కుబేరుడు స్వామి. అంతేగాని డైరెక్ట్గా ఆయన పెట్టేసుకున్నాం అంటే వస్తుందని చెప్పి చాలామంది నేనుకున్న మా అక్కని చెప్తూ ఉంటారు, మేము కుబేరు ఫోటో పెట్టుకున్నాం, లాఫింగ్ బుద్ధ పెట్టాం, ఆయన డబ్బులు రావట్లేదండి అని చెప్పేసి. సో డబ్బులు రాకపోవడానికి అవి పెడితే డబ్బులు వస్తాయని చెప్పడానికి సంబంధమే లేదు అసలు. ఇది ఒక ఎనర్జీ, అంటే ఇది ఒక శక్తి, మనకి ఒక పాజిటివ్ ఆరా అనమాట. సో సానుకూల శక్తి రావడానికి, సానుకూల శక్తి పనిచేయడానికి ఆ వాతావరణంలో ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అనేక మందితో మనం కలుస్తాం, మాట్లాడుతుంటాం. వాళ్ళు అనేక అవస్థల్లో ఉంటారు. అంటే అవస్థలు అంటే ఇంట్లో ఇబ్బందులు ఉన్న రోజున అమ్మాయిలు, అలాగే మైల్తో ఉన్న వాళ్ళు, హాస్పిటల్లో కొంచెం ఏదో వార్తలు విని వచ్చిన వాళ్ళు, వీళ్ళతో మళ్ళీ మనం ట్రావెల్ చేసిన వాళ్ళని కలుస్తూ ఉంటాం కదా. ఆ గాలి తగులుతుంటుందా, అప్పుడు దానికంతా ఒక ప్రతికూల శక్తి అనేది ఏర్పడుతుంది మన చుట్టూ. అది నెగిటివ్ ఆరా. ఆ నెగిటివ్ ఆరా నుంచి మనం బయట రావడానికి ఒక పాజిటివ్ ఆరా కావాలి. ఆ పాజిటివ్ ఆరా ఇచ్చేవి ఈ భగవంతుడు ఒక చిన్న హాల్, అంటే మన దేవతా విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఆరా ఉంటే వెంటనే దాన్ని బయట పంపించి పాజిటివ్ ఆరాని చూస్తున్నారు. ఎప్పుడైతే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ అట్రాక్ట్ అవుతుందా, మన ఇంట్లో రాగానే ఆ ప్రశాంతమైన వాతావరణం కోసం, లేకపోతే ఆఫీస్కి వెళ్ళగానే ఆ ప్రశాంతమైన వాతావరణం కోసం ఈ లాఫింగ్ బుద్ధ పెట్టడం కానీ, ఈ కుబేరుడు స్వామి ఫోటో పెట్టుకోవడం కానీ, దేవతా విగ్రహాలు చూడడం కానీ, దేవతా ప్రతిమలు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే మనలో ఒక అనుకూలమైన శక్తి, ప్రతికూల శక్తి బయటికి వెళ్ళడానికి. సో ప్రతికూల శక్తి మనలో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎంత చేసినా ఆ సానుకూలంగా పాజిటివ్ ఎనర్జీ రాదు మనకి. అమ్మ, అలాగే చాలామంది ఇంట్లో ఇంకా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి కలిసి రాదు. అంటే ఏదో విధంగా ఖర్చు అయిపోవడం కానీ, లేదా అసలు వాళ్ళకి అనుకున్నంత వాళ్ళ సంపద రాకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా ఏమేమి రెమెడీస్ పాటించడం వల్ల వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది? పూర్వం అయితే ఒక లెక్క ఉండేదన్న, పద్దు అని రాసేవాళ్ళు, చూసారా, లెక్కల పద్దు అని. పేపర్ మీద మనం ప్రతిదీ ఏ రూపాయి ఎంత ఖర్చు పెట్టినా ఓ లెక్క పద్దు పెట్టుకొని ఇది ఇంత రూపాయి ఖర్చు అవ్వాలి, ఇది 1000 రూపాయలు ఖర్చు అయింది అని రాసి నెలకి మొత్తం మనం ఎంత ఖర్చు పెట్టామో ఓ లెక్క రాసేవాళ్ళం. ఆ లెక్కల పద్దు అనేది తీసుకొని మనం బీరువాలో పెట్టడం వల్ల మళ్ళీ వచ్చే నెలలో లెక్కలు రాసినప్పుడు ఆ పేపర్ తీసినప్పుడు లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత ఆదా చేసాం అని చూసుకునేవాళ్ళు. అలా ఎప్పుడైతే చూస్తామో అది ఇష్టం కుబేరుడు స్వామికి.
ఎందుకంటే కుబేర స్వామి ఏంటి, ఐశ్వర్యాన్ని ఆయన కాపలా ఉంటాడు. అంటే ఎంత బీరువాలో ఒకవేళ పెట్టొచ్చమ్మా కుబేరుణ్ణి? కాదన్న, కుబేరుడు ఇంట్లో పెట్టుకోవాలి. బీరువాలో అలా మనం లెక్కలు పెడుతుంటే ఆ ఇంట్లో కుబేరుడు ఉంటాడు. సో కుబేరుడు అంటే లెక్కలు వీళ్ళు చాలా చక్కగా బాధ్యతగా ఉంటారు, డబ్బులు చాలా జాగ్రత్తగా వాడతారు, వీళ్ళు బాగా పొదుపుగా ఉంటారు, ప్రతిదానికి వీళ్ళ దగ్గర లెక్క ఉంటుంది అని తెలిస్తే అప్పుడు ఆయన ఉంటాడు. జనరల్గా లెక్క పత్రం లెక్క ఖర్చు పెడతారు, వస్తుంటే ఖర్చు పెడుతుంటారు. ఇవాళ రోజునైతే ఇంకా దారుణం ఏంటంటే ఫోన్లో ఆన్లైన్ వచ్చేసింది. ఈ ఫోన్స్ ఆన్లైన్ వచ్చిన వల్ల బ్యాంక్ ఆన్లైనింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనకి, ఈ ఆన్లైన్ వల్ల అసలు డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత షాపింగ్ చేస్తున్నాం ఎవరికి తెలియట్లేదు. సో దీనికి కారణం కూడా ఏంటంటే మనలో ఉన్న ప్రతికూల శక్తి అంటే ఈ వేలు పనిచేస్తుంది. ఈ వేలుతో మనం టక ఏ పని చేస్తామో అది మనకి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. అందుకే మనకి పెద్దవాళ్ళు వేలు చూపించి మాట్లాడకు, అలా వేలు పెట్టి చూపించద్దు అని చెప్పేసాను వాళ్ళు. ఎందుకంటే దీనికున్న ఎనర్జీ అంటే రాహు ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ రాహు ఎనర్జీ అంటే మాయ. సో మనం ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక ఫోన్ తీసుకున్నాం, మనకి ఏదో కావాల్సిన ఒక ఆర్డర్ కావాలి, అది పెట్టుకునేలోపు ఇంకోటి ఏదో చూపిస్తాడు, ఇది ఆఫర్ ఉందని ఇది కొంటాం, ఇది ఆఫర్ ఉంది ఇది కొంటాం. సో అప్పుడు ఏమవుతుంది, మన బడ్జెట్ మనం అనుకున్న బడ్జెట్ కన్నా పెరుగుతుంది కదా. దాన్ని ఏం చేస్తాం, ఆ సర్లే అని చెప్పి వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఆన్లైన్లో తక్కువ అయింది కొంచెం అమౌంట్ పంపించంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ వేలతో పంపిస్తారు, అవి తిరిగి రావు. ఎవరైతే మనం ఈ వేలతో డబ్బులు పంపించామో ఎవరికైనా అవి మళ్ళీ తిరిగి రావు, అవి చాలా కష్టం. సో ఇవన్నీ కూడా అంటే ఒక విషయం అంటే ఒక జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు జాగ్రత్త పడుతూ ఉంటే అప్పుడు నిధి మనకి మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే లక్ష్మీనిధి మన దగ్గర కావాలి అంటే మనం చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండగలిగితే కనుక 100% మనకున్న కుబేరుడు అంత స్థాయికి మనకు వస్తుంది జీవితం. కానీ మనమే అలా ఉండకుండా వచ్చిన ఖర్చు పెట్టేసి దేవుళ్ళకి పూజలు చేస్తే ఉపయోగం ఏముంటుందన్న. సో మనం మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, మనం మార్చుకుంటూ వెళ్ళాలి. దాన్ని మార్చే ప్రాసెస్లో కుబేరుడు ఫోటో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రోజు చూడడం వల్ల అట్లీస్ట్ మనం ఒక రోజుకైనా మారుతామనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఏం చేశారంటే పెట్టుకోండి ఈ పరిహారాలు. ఎందుకంటే ఏదో ఒక రోజు అలా చూస్తూ మారుతారు కదా వీళ్ళు అని చెప్పి పెట్టుకోమని చెప్పేవాళ్ళు. అంతేగాని అవి పెట్టుకోగానే మన లైఫ్ మారిపోద్దని కాదు. అలాగే కుబేరుడిని ఇంట్లో అంటే ఏ దిక్కును పెట్టుకోవాలి, అలాగే పెట్టుకోవడం వల్ల మనకి ఏ విధంగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.